హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శ్రీ అన్నపూర్ణ విశ్వనాథ ఆలయం వద్ద ఉన్నాం. చాలా పురాతనమైన 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కోట్ల నరసింహులపల్లె మండలం గంగాధార కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. ఈ ఆలయం చిన్న గుట్ట పైన ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మెట్ల మార్గం గుండా ఆలయం పైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆలయం కాకతీయ ప్రభు అయిన గణపతి దేవుని కాలం నాటిదని ఈ ఆలయంలోని శాసనం ద్వారా తెలుపుతుంది. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే పురాతన కాలంలో ఈ ఆలయంలో స్ఫటికలింగం ఉండేదని, తర్వాతి కాలంలో మహమ్మదీయ రాజులు ఆలయాన్ని ధ్వంసం చేసి స్ఫటికలింగాన్ని తీసుకొని వెళ్ళడం జరిగిందని తెలుస్తుంది. తర్వాతి కాలంలో 1865 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న రాతిలింగంను కల్వకోట కిష్టయ్య దేశపాండ్య రామడుగు గారు ప్రతిష్ఠించారు. చాలా పురాతనమైన ఈ ఆలయంలో 100 సంవత్సరాల నుండి ప్రతిరోజు నిత్య పూజలు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాలలో ప్రత్యేక పండుగ సందర్భాలలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కోనేరు ఆలయం వెనుక వైపున ఉంటుంది. ఈ కోనేరు చాలా పురాతనమైనదిగా చెప్తారు. ఈ కోనేరుకు పక్కనే శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి సొరంగ మార్గం కూడా ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. పురాతన కాలంలో ఈ కోనేరులో స్థానమాచరించి శ్రీ అన్నపూర్ణ విశ్వనాథ స్వామివారిని దర్శనం చేసుకునేవారని చెప్తారు. 2008 నుండి 2010 సంవత్సరంలో కల్వకోట దేశపాండ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 2010వ సంవత్సరంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, విజయ గణపతి, చతుర్ముఖ అన్నపూర్ణాదేవి మరియు నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది.